స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి కొత్త ధర్మపురి శ్మశానాన్ని కబ్జా చేశారు అంటూ ఈ రోజు గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ రియల్టర్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా ఇక్కడ మా గ్రామానికి ఒకప్పుడు కొనుగోలు చేసి ఈ రోజు పూర్తిగా మా శ్మశానాన్ని కూడా కబ్జా చేశారు అంటూ కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో పూర్తిగా చూసుకుంటే ఒకవైపు వసంత విహారాన్ని కూడా ముట్టడించే కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కూడా మనతో పాటు చెప్పండి, ప్రధాన మీ సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని శ్మశానాన్ని కబ్జా చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? గత 250 సంవత్సరాలుగా కొత్త ధర్మపురి శ్మశానం కొనసాగుతూ ఉంది. ఈ 250 సంవత్సరాలుగా కన్నాలు అక్కడే జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. కానీ దాన్ని కబ్జా చేసి హస్తగతం చేసుకుందామని చెప్పేసి వసంత విహార ప్రకాష్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంగా ఈరోజు ధర్మపురి వసంత విహార్లో ర్యాలీ తీయడం జరిగింది. గ్రామస్తులందరూ ఏకమై, పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా, వృద్ధులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మా శ్మశానం మా హక్కు, మా శ్మశానాన్ని కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నం. వాళ్ళు కబ్జా చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినా దాన్ని అయితే మేము ఎప్పటికీ జరగనివ్వం. ఇందుకు మాకు పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రభుత్వం అందరూ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా మీ యొక్క సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీకు ఎప్పటి నుంచి ఈ యొక్క సమస్య మీకు ఏర్పడుతుంది, ఆ శ్మశానం మీకు ఎప్పుడు మీ ఆధీనంలో ఉంది? 250 సంవత్సరాల నుంచి శ్మశానం మాదే. ఆ శ్మశానాన్ని ఈరోజు కబ్జా చేయడానికి పోసాలు రావి దొంగ సంతకాలు చేసి మా శ్మశానం మాకు లేకుండా చేస్తుంటారు. కానీ ఆ శ్మశానం మాకే కావాలని ఇప్పటికైనా పోరాటం చేయడానికి మేమందరం సిద్ధం. శ్మశానం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నాయి? ఆ శ్మశానం చుట్టూ చూస్తే ఆల్రెడీ సైట్లు కూడా ఆల్రెడీ వేసి అమ్మకాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు అంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏం జరుగుతుంది? 50 యంగ్సార్లు కానీ చదివింది. ఈ రోజు అతను అమ్మించుకుంటే మా జనాలు అందరూ ఏటవుతారా? మాకు అరుగురు జాగాలు ఇళ్ళకాడు లేవు. శ్మశానం అమ్ముకోవడానికి అక్కడికి ఏటకు దొంగ దోపులు అమ్ముకుని తర్వాత రమ్మనండి. మా కొత్త ధర్మపురి గ్రామానికి వచ్చి మా పొలాలు, మా చెరువులు కొన్ని మా మీద సంపాదించుకొని, మా మీద ఎదిగి, మా శ్మశానాన్ని స్వాధీనం చేసుకొని తాతల ముత్తాతల నుంచి ఉన్న శ్మశానం ఈరోజు రేటు పలికిందని ఈరోజు మా భూములు కొని, మా పొలాలు కొనేసి రియల్ ఎస్టేట్ చేసుకొని, వ్యాపారాలు చేసుకొని ఈరోజు మమ్మల్ని, మా శ్మశానాన్ని స్వాధీనం చేసుకొని మమ్మల్నే పొమ్మని, మా ఊరే లేదని, మా శ్మశానమే లేదని మమ్మల్నే పొమ్మని, మా భూముల మీద కోట్లు సంపాదించుకొని, మా భూముల మీద రియల్ ఎస్టేట్ చేసుకొని, మా చెరువులు అమ్ముకొని, మా చెరువులు పూడ్చుకొని, మా పొలాలు పూడ్చుకొని, మా శ్మశానం కూడా స్వాధీనం చేసుకుంటున్నంటే మేము ఎంతవరకైనా పోరాడతాం. మా గ్రామస్తులు ఎంతవరకైనా, ఏ విధంగా ఎంతవరకైనా బలంగా ముందుకెళ్తాం. ఏ విధంగా తెగించడానికి, ముందు పోరాడడానికి మా శ్మశానం మాకు కావాలని నిర్ణయంతో మేము ముందుకెళ్తాం. మా శ్మశానం మాకు కావాలి. ఎంతవరకు సో చూసాం కదా, ఈ ధర్మపురి ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్ల పాపలతో ప్రతి ఒక్కరు కూడా, గ్రామస్తులంతా కూడా భారీ ఎత్తున ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత 250 సంవత్సరాలుగా అయితే మా ఆధీనంలో ఉన్నటువంటి ఈ శ్మశానం అయితే ఈ యొక్క రియల్టర్లు హస్తగతం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. చూడొచ్చు, సుమారుగా చూసుకుంటే ఆ గ్రామం నుంచి సుమారుగా 1000 మంది పైన అయితే మాత్రం ఈ యొక్క ఏదైతే ఇక్కడ వసంత విహారాన్ని అయితే ముట్టడించే కార్యక్రమం కూడా మరొక వైపు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒకటే ఆరోపిస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చారు, మా గ్రామంలో ఉన్నటువంటి భూములని కూడా కొనుగోలు చేసి మా గ్రామం పైన పెద్దలు అయిన తర్వాత ఈ రోజు పూర్తిగా మా శ్మశానాన్ని ఆక్యుపై చేయడానికి అయితే చూస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తిగా కబ్జా చేసి అవన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మార్చిన పరిస్థితులు కూడా కనిపించాయి. అదే క్రమంలో పూర్తిగా ఎవరికైనా సరే ఆపద వచ్చి చనిపోయిన తర్వాత అయితే పూర్తిగా ఆ యొక్క శ్మశానం అయితే మాకైతే దిక్కు, ఆ శ్మశానాన్ని కూడా ఆక్యుపై చేయడానికి అయితే చూస్తున్నారంటూ కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.